హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. మీరు ఈ మూవీ చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. స్టోరీ తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ తెలుగు కమ్యూనిటీ టెలిగ్రామ్ ఛానల్‌లో యాడ్ అవ్వండి. నేను చూసిన మూవీస్ అన్నీ అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ మొదలవగానే దట్టమైన అడవి మధ్యలో ఒక అమ్మాయి గాయాలతో నడుస్తుంటుంది. ఇంతలో ఆమెను ఎవరో వెంబడిస్తూ ఉంటారు. ఆమెకు కొద్ది దూరంలో ఒకడు నిల్చొని ఉంటాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టు వెనక దాక్కుంటుంది. అయినా సరే వాళ్ళు ఈ అమ్మాయిని బంధించి ఆ అడవిలోని నిర్మానుష్యంగా ఉన్న ఒక క్యాబిన్ బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్లి బంధిస్తారు. ఆ అమ్మాయిని స్తంభానికి కట్టేసి క్షుద్ర పూజలు చేస్తుంటే, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అక్కడే ఉండి ఏడుస్తుంటాడు. ఆమె ఎంత బతిమాలినా ఆమె మాట అక్కడ ఎవ్వరూ పట్టించుకోరు. ఆఖరికి ఆమె నాన్న కూడా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నిస్తుంటే, అప్పుడు ఆమెలో ఉన్న డీమన్ బయటకు వస్తుంది. ఆ అమ్మాయిని కాలిస్తేనే తప్ప ఆ దుష్టాత్మను చంపలేమని తెలిసిన వాళ్ళు, ఆ అమ్మాయి నాన్న బాధతో ఆమెను సజీవ దహనం చేస్తారు. కట్ చేస్తే అదే క్యాబిన్ దగ్గర డేవిడ్ తన ఫ్రెండ్ ఒలివియాను కలుస్తాడు. ఒలివియాకు తన గర్ల్ ఫ్రెండ్ నటాలీని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ఎరిక్‌ను కలుస్తాడు. ఎరిక్ డేవిడ్‌తో అతని చెల్లి మియా అతని కోసం వెయిట్ చేస్తుందని చెప్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే డైరెక్టర్ ఎంత చక్కగా నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాడో చూడండి. డేవిడ్, ఎరిక్, మియా, ఒలివియా అండ్ నటాలి. ఈ నేమ్స్ అన్నిటిలోని మొదటి అక్షరాలు కలిపితే డీమన్ అని వస్తుంది. డీమన్ అంటే అర్థం ఈవిల్ స్పిరిట్. వీళ్ళు ఐదుగురు ఆ క్యాబిన్‌లోకి వెళ్తారు. ఇక్కడ మియా ఇక నుండి డ్రగ్స్ తీసుకోనని చెప్పి వాళ్ళకి మాటిస్తుంది. తన దగ్గర ఉన్న డ్రగ్స్ అన్నీ కూడా పాడేస్తుంది. వీళ్ళతో పాటు వీళ్ళ పెంపుడు కుక్క గ్రాండ్‌పాని కూడా తీసుకొస్తారు. ఆ క్యాబిన్‌లో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. దీంతో డేవిడ్ దానిని బాగు చేసే పనిలో పడతాడు. కట్ చేస్తే ఒలివియా వచ్చి డేవిడ్‌తో మియాను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ డ్రగ్స్ తీసుకునేలా వదలకూడదని అంటుంది. ఎందుకంటే ఆమె తీవ్రంగా డ్రగ్స్‌కి బానిసైపోయింది. ఇంతలో డ్రగ్స్ మానేసినందువల్ల సైడ్ ఎఫెక్ట్స్‌తో మియా బాధపడుతుంటుంది. కుక్క వాసన చూస్తూ ఇంట్లో ఉన్న ఫ్లోర్‌పై కార్పెట్‌ను పక్కకు గీకుతూ ఉంటుంది. వీళ్ళు ఆ కార్పెట్‌ను పక్కకు జరిపి చూస్తే అక్కడ ఒక బేస్‌మెంట్ డోర్ కనబడుతుంది. దాని చుట్టూ బ్లడ్ మరకలతో ఉంటుంది. వీళ్ళు దానిని ఓపెన్ చేసి కిందకి వెళ్లి చూస్తే అక్కడ చాలా రకాల జంతువుల ఎముకలు వేలాడదీసి ఉంటాయి. మూవీ మొదట్లో అమ్మాయిని కాల్చిన స్తంభం, అలానే ఒక షాట్‌గన్, దానితో పాటు బార్బోవేర్‌తో సీల్ చేసిన పుస్తకం ఇక్కడ ఉంటాయి. వీళ్ళు బుక్ అండ్ షాట్‌గన్‌ని బయటకు తీసుకొస్తారు. వాటిని గురించి మాట్లాడుతుంటే మియా వాటిని ముట్టుకోకుండా ఉంటే మంచిదని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఎరిక్ ఆ బుక్ పైన ఉన్న వైర్‌ని కట్ చేసి కవర్‌ను ఓపెన్ చేసి బుక్ పైన ఉన్న నేమ్‌ని చదువుతాడు. ఇక అంతే. తన ప్రమేయం లేకుండానే ఒక రకమైన కుతూహలంతో అందులో ఉన్న మంత్రాలను చదువుతాడు. దీంతో ఒక్కసారిగా నరకంలోని దుష్టశక్తి మేల్కొంటుంది. అది క్యాబిన్ వైపు వస్తుంది. మియా బయట ఉండడంతో ఆమెకు వాంతులవుతాయి. అప్పుడే మియాకు ఆ అడవిలో ఒక ఆడమనిషి వికృతంగా కనిపిస్తూ ఉంటుంది. భయానికి గురైన మియా వెంటనే క్యాబిన్ దగ్గరికి వెళ్లి మిగిలిన వాళ్ళతో తాను అక్కడి నుండి వెళ్ళిపోతున్నా అని అంటుంది. డ్రగ్స్ కోసమే మియా నాటకం ఆడుతుందని మిగిలిన వాళ్ళు ఆమెను వెళ్ళొద్దంటారు. బట్ మియా కారు తీసుకొని వర్షంలో బయలుదేరుతుంది. వెళ్ళే దారిలో విపరీతంగా వర్షం పడుతుంటుంది. మియా ఏమో భయంతో కార్‌ని డ్రైవ్ చేస్తుంటుంది. ఒక్కసారిగా ఆ వికృతమైన లేడీ సడెన్‌గా కారు ముందు ప్రత్యక్షమవుతుంది. మియా ఆమెను తప్పించబోయి పక్కనే ఉన్న గుంటలోకి బండి దింపేస్తుంది. ఆ బురద గుంటలో ఇరుక్కుపోయిన కారు నుండి మియా బయటికి వచ్చి చూస్తే, ఆ లేడీ నీళ్ళలో నుండి సడెన్‌గా పైకి లేస్తుంది. మియా అక్కడి నుండి భయంతో పారిపోతుంటుంది. ఆ అడవిలో చెట్ల మధ్య నుండి ఈవిల్ స్పిరిట్ మియా వైపుగా వెళ్తుంటుంది. ఇంతలో మియా కనబడకుండా దాక్కుందామని గుబురుగా పెరిగిన చెట్ల వేర్ల దగ్గర దాక్కుంటుంది. కట్ చేస్తే ఆ దెయ్యం వేర్లు మియాని కదలకుండా బంధించి గాల్లో వేలాడదీస్తాయి. ఆ డీమన్ మియా ముందు ప్రత్యక్షమై దాని నోట్లో నుండి పాములాంటి రూపాన్ని బయటికి వదులుతుంది. అది మియా కాలి దగ్గర నుండి పాకుతూ ఆమె కింద నుండి లోపలికి వెళ్తుంది. దీంతో మియా పూర్తిగా డీమన్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. అడవిలో ఒక చెట్టు కింద భయంతో కూర్చున్న మియా దగ్గరకు డేవిడ్ వాళ్ళు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. క్యాబిన్ దగ్గరికి వచ్చిన తర్వాత మియా డేవిడ్‌తో "ఆ అడవిలో ఏదో ఉంది. అది ఇప్పుడు మనతోనే ఉంది" అంటూ భయం భయంగా చెప్తుంది. బట్ డేవిడ్ మియా నాటకాలు ఆడుతుందని అనుకోని ఆమె చెప్పేది పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మియా ఆ డీమన్‌ని అద్దంలో చూస్తుంది. కట్ చేస్తే డేవిడ్ పెట్ డాగ్ గ్రాండ్‌పా కోసం వెతుకుతుంటాడు. అయితే ఆల్రెడీ మియా గ్రాండ్‌పాను సుత్తితో కొట్టి చంపేసి ఆ పక్కన పడేస్తుంది. వెంటనే అది చూసిన డేవిడ్ మియా దగ్గరికి వెళ్తాడు. మియా బాత్రూమ్‌లో షవర్ కింద నుంచొని వాటర్ హీట్ పెంచుతూ ఉంటుంది. డేవిడ్ లోపలికెళ్ళేసరికి మియా ఒళ్ళు ఆ వేడి నీటి వల్ల చాలా వరకు కాలిపోయి ఉంటుంది.
మియాని ఆ డీమన్ ఆవహించడం వల్ల మియాకి ఏం జరుగుతుందో తెలీదు. మియాని హాస్పిటల్‌కి తీసుకెళ్దామని డేవిడ్ కార్‌తో వెళ్తుండగా సడెన్‌గా ఒక చోట ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు దాటాల్సిన బ్రిడ్జ్ వరద వల్ల కొట్టుకుపోతుంది. ఇక్కడ కెవిన్ ఆ డీమన్ బుక్‌ని తీసి చూస్తుంటే సేమ్ మియాలానే వేడి నీరు పోసుకుంటున్న రిచువల్ బొమ్మ ఒకటి అక్కడ కనబడుతుంది. ఇంగ్లీష్‌లో 'బర్నింగ్ వాటర్ ఆన్ బాడీ' అనే ట్రాన్స్‌లేషన్ కూడా కనబడుతుంది. డేవిడ్ మియాని తిరిగి క్యాబిన్‌కి తీసుకొస్తాడు. డేవిడ్ మిగతా వాళ్ళతో మియా సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉందని మాట్లాడుతుండగా సడెన్‌గా మియా షాట్‌గన్‌తో వచ్చి నిలబడుతుంది. అప్పుడే ఒక పెద్ద గాలి క్యాబిన్‌లో వచ్చి అక్కడ గందరగోళం చేస్తుంది. సడెన్‌గా ఒక్కసారిగా అంతా సైలెన్స్ అయిపోతుంది. డీమన్ స్పిరిట్ ఆవహించిన మియా వాళ్ళందరితో మీరు ఈ రాత్రి చస్తారు అని చెప్పి షాట్‌గన్‌తో డేవిడ్ చేతిని షూట్ చేసి కింద పడిపోతుంది. వెంటనే ఒలీవియా వెళ్లి గన్ తీసుకుందాం అనుకునే లోపు మియా ఆమె చేతిని పట్టుకొని ఆమె పైకి ఎక్కి ఆమె మొహంపై వాంతి చేసుకుంటుంది. ఒలీవియా వెంటనే మియాను అండర్‌గ్రౌండ్ బేస్‌మెంట్‌లోకి తోసేస్తే ఎరిక్ వెళ్లి డోర్ వేసేస్తాడు. ఒలీవియా లేచి చూస్తే ఆ డీమన్ బుక్‌లో పేజీలన్నీ రోల్ అవుతూ ఒక పర్టిక్యులర్ పేజ్‌లో ఆగుతాయి. ఆ పేజ్‌లో తోలు ఒలిచేసుకుంటున్నట్టు ఒక బొమ్మ కనబడుతుంది. కట్ చేస్తే కొంతసేపటికి ఒలివియా కూడా డీమన్ ఆవహిస్తుంది. ఆమె రూమ్‌లో డోర్ సడెన్‌గా క్లోజ్ అవుతుంది. ఎరిక్ వెళ్లి చూస్తాడు. ఆమె బాత్రూమ్ మూల కూర్చొని నోరు మొత్తం కోసేసుకుంటూ ఉంటుంది. ఎరిక్ ఆమెను చూసి భయంతో మెల్లిగా వెనక్కి నడుస్తుంటే ఆమె తోలు మీద కాలు వేసి జారి పడతాడు. ఒలివియా వెంటనే ఎరిక్ మీద దాడి చేస్తుంది. ఒలివియా ఎరిక్‌ను చంపబోతే పక్కనే ఉన్న టైల్ తీసుకొని ఆమె బుర్ర పగలగొట్టి ఎరిక్ చంపేస్తాడు. తరువాత డేవిడ్ ఎరిక్ గాయానికి కట్టేటప్పుడు తాను ఆ బుక్ ఓపెన్ చేసి అందులోని మంత్రాలు చదివానని, అందుకనే దుష్టాత్మ వచ్చి ఇలా చేస్తుందేమో అని అంటాడు. బయట నటాలి ఒక్కతే ఉంటుంది. ఈలోపు బేస్మెంట్ నుండి హెల్ప్ చేయమంటూ మియా వాయిస్ వినిపిస్తుంది. నటాలి వెళ్లిగా బేస్మెంట్ వైపు వెళ్లి మియా దగ్గరకు వెళ్తుంది. అప్పుడు మియా డిమోనిక్ వాయిస్‌తో నేను మిమ్మల్ని వదలను అని అంటుంది. వెంటనే నటాలి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంటే మియా ఆమెను ఆ బేస్మెంట్‌లోకి లాగేస్తుంది. దీంతో నటాలి కొద్దిసేపు స్పృహ తప్పుతుంది. నటాలీకి మెలకువ వచ్చిన తర్వాత మియా ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఒంటిని నాకుతూ ఆమె చేతిని కరుస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉండే చాకుతో మియా తన నాలుకను రెండుగా చీల్చి ఆమె దగ్గరకు వెళ్లి ఆమె మూతి మీద ముద్దు పెడుతుంది. దీంతో మియా ఆమెను పొసెస్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. వెంటనే డేవిడ్ వచ్చి నటాలీని పైకి లాగుతాడు. ఆ తర్వాత ఆ బేస్మెంట్ డోర్లు వేసేసి వాటిని చైన్‌తో లాక్ చేస్తాడు. ఆ తర్వాత డేవిడ్ ఎరిక్ దగ్గరికి వెళ్లి చూస్తే ఎరిక్ ఆ డీమన్ బుక్‌ని తగలబెడుతుంటాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ బుక్‌కి చిన్న నిప్పు రవ్వ కూడా అంటుకోదు. ఎరిక్ డేవిడ్‌తో ఆ బుక్ గురించి చెప్తాడు. ఆ బుక్ ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఆత్మ 5 ఆత్మలను బలి తీసుకుంటుంది. ఈ బలి కారణంగా అత్యంత ప్రమాదకరమైన ఈవిల్ ఎంటిటీ బయటికి వస్తుందని చెప్తాడు. ఈ ప్రాసెస్‌ని ఆపాలంటే ఖచ్చితంగా ఆవహించబడిన వ్యక్తిని సజీవంగా పాతిపెట్టాలి. లేదా సజీవంగా తగలబెట్టాలి. ఈ రెండిట్లో ఏదన్నా చేయాలని చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడ నటాలి చెయ్యి ఇన్ఫెక్షన్‌కి గురవుతుంది. మియా కరికిన ప్లేస్ దగ్గర నుండి ఆమె చెయ్యి మారుతూ వస్తూ ఉంటుంది. ఆమె చెయ్యి ఒక రకంగా డీమన్ చెయ్యలా తయారయ్యి నటాలిని చంపడానికి ప్రయత్నిస్తుంది. తీరా చూస్తే మియా ఆ బేస్మెంట్ డోర్ నుండి నటాలిని ఆవహించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆవహించడాన్ని తప్పించుకోవడానికి నటాలి పక్కనే ఉన్న కట్టర్ తీసుకొని తనకు తానుగా తన చేతిని కట్ చేసేసుకుంటుంది. ఇక్కడ డేవిడ్ ఎరిక్‌తో ఆ డీమన్‌ని ఎలా అంతం చేయాలో అని మాట్లాడుతుంటే చివరికి ఆవహించబడ్డ నటాలి వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తుంది. ఆమె దాడి నుంచి డేవిడ్ తప్పించుకొని పక్కన పడతాడు. అయితే కదలలేని స్థితిలో ఉన్న ఎరిక్ మాత్రం దొరికిపోతాడు. ఆమె ఎరిక్‌ని తీవ్రంగా గాయపరుస్తుంది. ఆఖరికి ఎరిక్‌ని చంపబోతే డేవిడ్ షాట్‌గన్‌తో ఆమె చేతిని షూట్ చేస్తాడు. పొజిషన్ నుంచి బయటపడ్డ నటాలి డేవిడ్ చేతిలో చనిపోతుంది. కట్ చేస్తే ఎరిక్, డేవిడ్ ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయటపడతారు. డేవిడ్ ఆ క్యాబిన్‌ని తగలబెట్టేద్దామని లోపల పెట్రోల్ పోస్తూ ఉంటాడు. అప్పుడు మియా బేస్మెంట్ నుండి వీళ్ళిద్దరి చిన్ననాటి సాంగ్ ఒకటి పాడుతుంది. దీంతో ఎమోషనల్‌కి లోనైన డేవిడ్ ఆమెను కాల్చే బదులు పూడ్చిపెడదామని అనుకుంటాడు. వెంటనే బయటకు వెళ్లి ఒక గుంట తవ్వుతుంటాడు. ఇంతలో మియా వెనక నుండి వచ్చి డేవిడ్ మీద దాడి చేస్తుంది. అలా డేవిడ్‌ని చాలా సేపు చితకబాదిన తర్వాత డేవిడ్‌ని చంపబోతే వెనక నుండి ఎరిక్ వచ్చి మియాని కొడతాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోతుంది. ఈ ప్రయత్నంలో ఎరిక్‌కి గాయమై అతను అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే డేవిడ్ మియాను తీసుకెళ్లి గుంటలో పాతిపెడతాడు.
ఆమె పాతిపెట్టేటప్పుడు ఎంతో బతిమాలుతుంది. బట్ డేవిడ్ కనికరించడు. ఆ దెయ్యం అక్కడి నుంచి తప్పించుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తుంది. బట్ డేవిడ్ ఆఖరికి అలా పూడ్చిన తర్వాత కొద్దిసేపటికి మియా చనిపోతుంది. అయితే మియా చనిపోయిన తర్వాత ఆ ఆత్మ కూడా ఆమెతో పాటే చనిపోతుంది. ఆమె చనిపోగానే పక్కనే మంటతో వెలుగుతున్న చెట్టు కూడా వెంటనే ఆరిపోతుంది. అది అర్థం చేసుకున్న డేవిడ్ వెంటనే మియాను బయటికి తీసి ఆమెకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి బతికిద్దామని ప్రయత్నిస్తాడు. బట్ అప్పటికి ఆమె మేల్కోదు. ఇక ఆమె చనిపోయిందేమో అని చెప్పి డేవిడ్ మెల్లిగా వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో మియా లేచి డేవిడ్‌ని పిలుస్తుంది. డేవిడ్ వెళ్లి ఆమెను హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత డేవిడ్ వెళ్లి కార్ కీస్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోదామని లోపలికి వెళ్తాడు. కార్ కీస్ తీసుకునేలోపు ఆవహించబడ్డ ఎరిక్ వచ్చి డేవిడ్ మెడ దగ్గర పొడుస్తాడు. దీంతో డేవిడ్ కూడా ప్రాణాలు వదిలే స్థితిలో ఉంటాడు. వెంటనే మియాను బయటపెట్టి ఆ డోర్ వేసి అక్కడే ఉన్న గ్యాసోలిన్ డబ్బాను కాలుస్తాడు. దీంతో వాళ్ళిద్దరూ అక్కడికక్కడే సజీవ దహనం అవుతారు. ఇక్కడ చెప్పాలంటే ఆటోమేటిక్‌గా అక్కడున్న 5గురి ప్రాణాలు కూడా పోయాయి. కాకపోతే మియా ప్రాణం పోయి మళ్ళీ తిరిగొచ్చింది. ఇక్కడ 5గురికి సంబంధించిన ఆత్మలు బలయ్యాయి గాబట్టి వెంటనే అక్కడ రక్తపు వర్షం పడుతుంది. అప్పుడే అసలైన ఈవిల్ ఎంటిటీ భూమి నుండి బయటికి వస్తుంది. ఆ డీమన్‌ని చూసి భయపడ్డ మియా అక్కడి నుండి పారిపోదామని అక్కడ ఉన్న చిన్న కన్నంలోకి వెళ్తుంది. ఆ డీమన్ అక్కడికి కూడా వచ్చి మియాని కనిపెడుతుంది. మియా అక్కడి నుంచి ఒక స్టోర్ రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ చైన్‌సా ఒకటి కనబడుతుంది. దానిని తీసుకొని మియా ఆ డీమన్ దాడి నుండి తప్పించుకొని బయటపడుతుంది. మియా డేవిడ్ కార్ కిందకి వెళ్లి దాక్కుంటుంది. అక్కడికి కూడా ఆ దెయ్యం వచ్చేసరికి మియా చైన్‌సాని ఉపయోగించి ఆ డీమన్ కాళ్ళు కట్ చేసేస్తుంది. నడవలేని ఆ డీమన్ డేవిడ్ కార్‌ని ఎత్తి మియా మీద పడేస్తుంది. కాకపోతే మియా చెయ్యి ఆ కార్ కింద ఇరుక్కుపోతుంది. ఆ దెయ్యం నుండి తప్పించుకోవడానికి మియా బలవంతంగా తన చెయ్యిని తెంపుకుంటుంది. ఆ డీమన్ తన దగ్గరికి వచ్చేసరికి మియా తన దగ్గర ఉన్న చైన్సాని ఆన్ చేసి దాంతో ఆ దెయ్యం తలని పైనుంచి కింద వరకు చీల్చేస్తుంది. దీంతో ఆ దెయ్యం అక్కడికక్కడే చనిపోతుంది. ఆ చనిపోయిన ఆ దెయ్యం అక్కడున్న భూమిలో కలిసిపోతుంది. అప్పటి వరకు పడ్డ రక్తపు వర్షం ఆగిపోతుంది. మియా హెల్ప్ కోసం అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కథ నడిపించిన ఆ డీమన్ బుక్ పేజెస్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్స్‌ప్లెయిన్ తెలుగు కమ్యూనిటీ టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.